హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ టచ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు వీడియో ఏంటంటే భార్యాభర్తల గురించి చెప్పట్లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఎరి పుష్పం గురించే చెప్పాలనుకుంటున్నా. ఎందుకంటే ఉండే కొంచెం సీరియస్ అయిపోతుంది. నేను కూడా ఇంకా తగ్గాలి అనుకోలేదు. నేను అదే బావ బామ్మర్దని వీడియో పెట్టాను కదా, దాని కాడ నుంచి బలిసిన ఆడదని పెట్టిన కాడ నుంచి వాళ్ళకి స్టార్ట్ అయింది. సరే అయితే అయింది, అది వాళ్ళది. వాళ్ళకే మళ్ళీ నేను చెప్తున్నాను. కూతురు చేత మెసేజ్ పెట్టించేసి నేను మెసేజ్ పెట్టలేదు, ఆ పిల్ల పెట్టలేదని ఒకటి అబద్ధం ఆడింది. రెండోది వచ్చేసి పొలం గురించి అని చెప్పి పొలం గురించి నేను అనలేదని చెప్పింది. మూడోది వచ్చేసి క్యాస్ట్ గురించి కూడా నేను అనలేదని చెప్పేసానంది. మెట్లు కిందకి నెట్టేసింది, డబ్బులు తీసుకొని అని చెప్పింది, అది నేను అనలేదనంది. ఇన్ని అబద్ధాలు ఆడి ఇట్ట చేస్తే నేను అసలు భయపడను. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, అసలు నాకు తెలియక అడుగుతాను, నా వల్ల ఏదన్నా తప్పు ఉంటే మీరే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను మీకు ఒక వీడియో కూడా పెట్టాను కదా, వాళ్ళు మన జోలు రానప్పుడు మనం వాళ్ళ జోలు వెళ్ళటం కరెక్ట్ కాదు. ఇంకెంతటితో నేను వాళ్ళ గురించి మాటలు ఆపేస్తున్నాను. వాళ్ళు ఏదన్నా వీడియో పెడితే నేను మళ్ళీ మీకు చెప్తానని చెప్పేసని అది అన్న తర్వాత ఖచ్చితంగా 2 రోజుల తర్వాత ఏమో ఫ్రెండ్స్ మీకు చెప్పాను కదా, వాళ్ళ కూతురు చేత నాకు పెట్టించేసింది. అది కూడా నేను చూపిస్తాను, కానీ ఇప్పుడు చూపిను. వాళ్ళు మళ్ళీ ఈ వీడియో చూసిన తర్వాత మళ్ళీ నా జోలికి వస్తే వాళ్ళ కూతురు పెట్టి మెసేజ్ చూపిస్తా. వాళ్ళ అమ్మ ఏమేమి మాట్లాడింది మొత్తం రికార్డింగ్ కూడా నేను బయట పెడతాను. నేను ఇంకైతే తగ్గను. అది స్టేషన్ దాకా పోద్దా పోనీ. ఎందుకంటే ఫ్రెండ్స్, తప్పు చేయనప్పుడు ఎవ్వరు భయపడాల్సినంత అవసరం లేదు. ఫస్ట్ ఫోన్ చేసింది వాళ్ళు, నన్ను గెలుక్కుంది వాళ్ళు, క్యాస్ట్ గురించి ఎత్తింది వాళ్ళు, నా భర్త గురించి అంది వాళ్ళు, నా బిడ్డ గురించి అంది వాళ్ళు. ఇన్నుండి నేను అప్పుడు కూడా వాళ్ళ పిల్ల గురించి ఏమనలా. ఎందుకంటే నాకు మా నాన్న సంస్కారంతో పెంచాడు కాబట్టి నేను అన్నం తింటాను. కాబట్టి నేను అసలు పిల్లల గురించే ఎత్తలేదు. ఎందుకంటే ఏదన్నా ఉంటే పెద్దోళ్ళు చూసుకోవాలి, పిల్లల దాకా వెళ్ళకూడదు అని చెప్పేసి నేను ఎత్తలేదు. కానీ ఆ ఎరి పుష్పం మాత్రం నా బిడ్డ గురించి మాట్లాడింది. పైన దేవుడు అనేవాడు చూస్తూ ఉంటాడు, నేనేం మాట్లాడలేదు. కానీ తర్వాత తన కూతురు చేత నాకు మెసేజ్ పెట్టించింది ఫ్రెండ్స్. ఆ మెసేజ్ కూడా నేను చూపిస్తాను మీకు. నా కామెంట్ చేపించేసింది. ఎవరైనా చూడకపోతే నా వీడియోలోకి వెళ్ళి చూడండి. అదే మెడిసిన్స్ అని చెప్పేసి నేను ఒక వీడియో పెట్టాను కదా, వినకొండ వస్తున్న మెడిసిన్స్ అని. ఆ వీడియోలోకి వెళ్ళి చూడండి, షార్ట్ వీడియోలో మీకే తెలిసిద్ది. పెట్టింది కాబట్టి నేను అసలు తగ్గను. తర్వాత వచ్చేసి నేను వాళ్ళ కూతురు గురించి పెట్టానని చెప్పేసి కాపురం బోద్ది అట్ట పెడతావని మాట్లాడుతున్నారు. సరే కాపురం బోద్ది, మరి మాది కాపురం కదా, మరి మాది బాధ. ఇంకోటి ఏముందంటే, నిన్న మా అమ్మకు ఫోన్ చేసింది ఫ్రెండ్స్. మా అమ్మకు ఫోన్ చేసినా నేను భయపడను. ఎందుకంటే నేను ఫస్ట్ కానీ చదివే చెప్తున్నా, నా వల్ల తప్పు లేని నేను భయపడను అని. అన్న మాటలో నేను అనలేదు అని అంది. మనుషులం అయితే అబద్ధం ఆడతాం, నేను ఒప్పుకుంటా. మనుషులు అనుకో అబద్ధం ఆడతాం. కానీ ఇప్పుడంతా సోషల్ మీడియాలోకి వచ్చిన తర్వాత అన్ని ప్రూఫ్లతో సహా ఉన్నప్పుడు మనం అబద్ధం ఆడలేము. ఆడినా అది కరెక్ట్ కాదు. అబద్ధం ఆడిన వాళ్ళనే తిడతారు. నా దగ్గర అన్ని ప్రూఫ్లు ఉన్నాయి. ఏంటంటే వాళ్ళ అమ్మ ఏం మాట్లాడింది నా దగ్గర ఉంది, వాళ్ళ కూతురు ఏం మెసేజ్ ఇంకోటి నిన్న ఒక మెసేజ్ పెట్టింది ఫ్రెండ్స్. నిన్న ఒక కామెంట్ చేసింది నాకు. నేను అది మా అక్కయ్య చేసి చదివిచ్చి అమ్మటిని స్క్రీన్ షాట్ తీద్దాం అనుకునేలో డిలీట్ చేసేసింది అనమాట. మళ్ళీ మా అమ్మ ఫోన్ చేసి అడిగితే అసలుకి నేను అనలేదు, నేను ఇప్పుడే నిద్రపోయి లేగుతున్నాను అని అంది. నువ్వు నిద్రపోయి లేసినా ఏం లేసినా నేనైతే ఊరుకోను. నేను ఏం చెప్పాను ఫ్రెండ్స్, తప్పు వాళ్ళది కాబట్టి నాకు సారీ చెప్తే నేను ఆ వీడియో కూడా డిలీట్ చేస్తానేమోనని చెప్పేసి వీడియోలో చెప్పాను. సారీ అని పెట్టి మళ్ళీ దాని కింద వేరేగా పెట్టేసింది. సారీ అని ఒప్పుకుంది. నేను అదే చెప్పాను మీకు కూడా, సారీ అని ఒప్పుకుంది ఫ్రెండ్స్ అని కూడా చెప్పా. తర్వాత మళ్ళీ వేరే రకంగా పెట్టింది. నాకు తెలియక అడుగుతాను, అంత పిచ్చోళ్ళు ఎవరు ఉన్నారు ఫ్రెండ్స్? ఎవరూ లేరు. అసలు ఒప్పుకోను నేనైతే. కాబట్టి నేను మళ్ళీ ఈ వీడియో పెడుతున్నాను. వాళ్ళు ఏంటంటే, సరే నన్ను తిట్టే హక్కు అంటావో వాళ్ళకు ఉంది కాబట్టి తిడతారు. అది కూడా నేను తప్పను, నన్ను తిట్టుకొని అది ఆడవాళ్ళం మేము చూసుకుంటాం. కానీ మగవాళ్ళ జోలు రాకూడదు, అవును కదా? మగవాళ్ళ జోలు అసలు రాకూడదు. కానీ నా భర్తను అన్నారు, నా బిడ్డని అంది. ఎందుకు ఊరుకుంటా? నేను ఊరుకోను. నా భర్త జోలు వస్తే అసలు నేను ఎవరిని లెక్క కూడా చేయను, ఎవరిని ఒప్పుకోను. క్యాస్ట్ గురించి ఎత్తావు నా భర్తనని, నా భర్త క్యాస్ట్ గురించి కూడా ఎత్తావు నువ్వు. అయినా నేను అసలుకి దడవను. ఎందుకంటే నేనే తప్పు చేయలేదు కాబట్టి నేను అసలు దడవాల్సినంత అవసరం కూడా లేదు నాకు. నేను అసలు భయపడను. లేదు మీరు కేసు పెట్టుకుంటామంటారా, పెట్టుకోండి, నేను సిద్ధమే. ఎందుకంటే మీరు అన్న మాటలు నాకు కడుపులో మండిపోతున్నాయి. నేను నల్లబోసలది దండ అని చెప్పేసాను ఎత్తినందుకే నీకు అంత రోషం వచ్చి ఎవరిచ్చారో చూపిమ్మను ఆ పిల్లని అని అన్నావు. చూపిస్తా.
చూపినని అంటున్నా, చూపిస్తా. కానీ నువ్వు నన్ను అన్నావు కదా ఎక్కడో తిరుగుతున్నావు నువ్వు అని చెప్పేసి అని, అక్కడ నువ్వు నాకు చూపి. నేను ఎక్కడున్నానో నువ్వు నాకు అక్కడ పట్టి చూపి, అమ్మాయి నువ్వు ఇదిగో పలానా సాట్ ఇక్కడ ఉండవు, నేను చూశాను లేదా ఎవరైనా చూశారు అని చెప్పేసి నువ్వు ప్రూఫ్లతో సహా నాకు చూపి. ఆ నల్లపూసల దండ ఏందో నేను తెలుస్తా, నేను చూపిస్తా నీకు. నోరు ఉందని ఎట్టంటే అట్ట మాట్లాడి తర్వాత మేము అనలేదంటే కుదరదు. అర్థమైందా? సరే నన్ను అన్నా కానీ నేనేం పట్టించుకోలేదు ఫ్రెండ్స్. నా భర్త గురించి అంటే నేను అసలుకి ఓర్చుకోలేను. నా భర్తను తిట్టారు. ఏమన్నావు? ఏదో తమాషాగా అన్నావు. ఏంది బిడ్డ ఏదో అన్నావు, బిడ్డ ఎవరికి పుట్టాడని. ఇదిగో తాళి కట్టిన నా భర్తకే పుట్టాడు. నా బిడ్డ ఎవరికి పుట్టిందో తాళి కట్టిన భర్తకి రియల్గా చూపిస్తున్నా సోషల్ మీడియాలోనే. మరి నీ కూతురు ఎవరికి పుట్టిందో నువ్వు చూపిస్తావా నువ్వు? చూపించే పనికి మరి చూపి. ఇంకోటి కూడా చెప్తున్నా, ఇది దయచేసి ఎవరైనా సరే ఈ వీడియో చూసిన తర్వాత అయినా సరే ఎవరైనా సరే, నేను ఎవరిని కూడా లెక్క చేయను. నా జోలికి రాండి. నేను ఒకటంట, మీరు రెండన్నా నేను పడతా. ఎందుకంటే ఈ అంతే, ఆడవాళ్ళం అంటే ఏయో వస్తుంటాయి పోతుంటాయి అని. నా భర్త జోలి, నా బిడ్డ జోలి వస్తే మాత్రం నేను అస్సలు ఊరుకోను. నా బిడ్డ జోలి, నా భర్త జోలి వస్తే నేను అసలుకైతే ఊరుకోను. ఇదిగో నా భర్తను అనేవాళ్ళు దీనికి ఇష్టమైతే నా భర్తను అనండి. మళ్ళీ నా బిడ్డను అనేవాళ్ళు దీనికి ఇష్టమైతే నా బిడ్డను అనండి. ఇది నా భర్తది, ఇది నా బిడ్డది, దీనికి మీరు సిద్ధపడితే అనండి. ఎందుకంటే ఇంతకంటే నేను పచ్చిగా చెప్పగలను, నాకు వచ్చు మాటలు, నేను పచ్చిగా చెప్పగలను. కానీ ఎందుకు చెప్పట్లేదో తెలుసా? ఇది సోషల్ మీడియా. చిన్నపిల్లలు చూస్తారు, పెద్దోళ్ళు చూస్తారు, వయసు బారోళ్ళు చూస్తారు, ముసలోళ్ళు చూస్తారు. ఇంతకంటే పచ్చిగా విడిగా అయితే చెప్తా, కానీ సోషల్ మీడియాలో చెప్పలేకపోతున్నా. అందుకనే క్యారెట్లతోటి చూపిస్తున్నా. గుర్తుపెట్టుకోండి. దీని తర్వాత నాకు ఏదైనా మెసేజ్ వచ్చినా, నాకు ఏదైనా కామెంట్ చేసినా, మీరు మాట్లాడిన రికార్డింగ్లు కూడా బయట పెడతా. అర్థమైందా? బయట పెడతా. నువ్వే పెట్టమన్నావు, పెట్టు పేర్లతో సహా కూడా అన్నావు, పెడతాను. కాకపోతే ఏంటంటే ఎవరికైనా కొంత టైం అనేది ఇవ్వాలి కదా. మన వల్ల తప్పు లేనప్పుడు ఎవరికైనా కొంత టైం అనేది ఇవ్వాలి కాబట్టి నేను టైం ఇస్తున్నా. ఎందుకంటే ఫస్ట్ నేను కానీ అనుంటే మొహమాటం లేకుండా కరెక్ట్గా ఒప్పుకునేదాన్ని. ఇది తప్పు, నాది తప్పు అయిపోయింది, ఇంకా ఎప్పుడు అన్నను అని చెప్పేసి అని ఖచ్చితంగా ఒప్పుకునేదాన్ని. కానీ నాదేం తప్పు లేదు కాబట్టి నేనైతే ఒప్పుకోవాల్సినంత అవసరం కూడా లేదు. అర్థమైందా? కొంతమంది అంటున్నారు అయినోళ్ళు కదా ఎందుకు ఇదంతా అని. అయినోళ్ళే, మరి అయినోళ్ళు అయితే ఎంతవరకు అంతవరకే ఉండాలి. మరి అయినోళ్ళు, మరి మీకు తెలుసుగా నేను అయిన దాన్ని ఒప్పుకుంటున్నా. మరి మీరెందుకు తిడుతున్నారు నా గురించి? సరే నా గురించి తిట్టారు, ఓకే, నేను అది కూడా ఒప్పుకుంటున్నా. మరి నా భర్త గురించి ఎందుకు అంటున్నారు? నా బిడ్డ గురించి ఎందుకు అంటున్నారు? వాళ్ళ గురించి మాట్లాడే హక్కు మీకు ఎవరు ఇచ్చారు? ఎవరన్నా ఇచ్చారా? ఎవరు ఇచ్చారు? నేను ఏమన్నా ఎత్తానా? నువ్వు మాట్లాడక ముందు నీ బిడ్డ గురించి కానీ నీ భర్త గురించి కానీ నేను మాట్లాడలా. నువ్వు ఎప్పుడైతే నా భర్త గురించి మాట్లాడేవో, నా బిడ్డ గురించి మాట్లాడేవో అప్పుడే ఈ వీడియో పెడతాను అనమాట. నేను రికార్డింగ్ చేసింది అంతా వింటా ఉండ, కడుపు మండిపోతుంది, రగిలిపోతుంది. ఎందుకో తెలుసా? నువ్వు మాట్లాడే మాటలు అలా ఉండే కాబట్టి. మరి నేనంటే మీకు అంత బాధ వేసినప్పుడు నేను మనిషినే, నేను అన్నమే తింటున్నా, నాకు బాధ ఉంటుంది. ఉండకుండా ఎలా ఉంటుంది? మీరేనా మనుషులు? నేను మనిషిని కదా, నాకు బాధ ఉంటుంది. బాధ లేకుండా ఎలా ఉంటుంది? నేను ఇది కూడా చెప్తాను ఇంకోటి ఏంటంటే, అది ఇప్పుడు ఈ వీడియో పెడుతున్నా, ఈ వీడియో తర్వాత మీరు ఏదైనా నాకు కదిలించుకొని నన్ను ఏదన్నా గెలిగితే తప్పనిచ్చి, లేకపోతే నేను ఇంక వీడియో పెట్టను. ఇదే లాస్ట్ వీడియో. ఇదైనా ఎందుకంటే జనాలకి తెలియాలి కదా అని చెప్పేసి అని పెడుతున్నాను అనమాట. తెలియాలి కదా, జనాలకు కూడా తెలియాలి కదా, ఈ అమ్మాయి ఓర్క వీడియోలు ఎందుకు పెడుతుంది, ఏం అనకపోతే అని చెప్పేసి అని జనాలకు కూడా తెలియాలి కాబట్టి నేను ఈ వీడియో పెడుతున్నా. ఇంకోటి, నువ్వు అన్న మాటకి అన్ని సాక్ష్యాలు ఉండయి అంటే ప్రూఫ్లతో సహా చూపిస్తా. నేను చెప్తున్నా, నేను నిన్నన్న ప్రతి మాట ప్రూఫ్లతో సహా చూపిస్తా. మరి నువ్వు నన్ను అన్న మాట ప్రతి మాట కూడా నువ్వు ప్రూఫ్లతో సహా చూపి అప్పుడు, సరేనా? నోరుంది కదా అని చెప్పేసి అని ఎట్టంటే అట్ట వాగితే నేను అసలు ఊరుకోను. అర్థమైందా? అయినోళ్ళకైతే నన్ను అనే హక్కు ఉంటుంది అయినోళ్ళకి, కానీ నా భర్తను అనే హక్కు మీకు లేదు, ఎవ్వరికీ లేదు. అర్థమైందా? అది అంత హద్దుల్లో ఉంటే మంచిది. లేదు మేము హద్దుల్లో ఉండము, మేము సయ్యేనంటే నేను కూడా సయ్యే.
దేనికైనా నేను కూడా రెడీ. ఎందుకు అంటున్నానంటే ఫ్రెండ్స్, ఇది ఏదన్నా గొడవ ఉంటే పెద్దోళ్ళు చూసుకోవాలి. నువ్వు మధ్యలో పిల్లని ఎంటర్ చేసావు. నువ్వు ఎంటర్ చేసావు. ఆ పిల్ల ఏం చెప్పింది, నీ డాడీ డాష్ అంది. అర్థమైందా? ఇది నీ కూతురికే చెప్తున్నా, ఇను. పెట్టిన మెసేజ్ పెట్టిన పిల్ల కూడా వినాలి. నా కూతురు నా నాన్న డాష్ అన్నది. ఓకే, ఒప్పుకుంటున్నా నేను. సరే డాష్ నాన్న చెప్పుకోవటానికి, మా నాన్న ఇది డాష్ అని చెప్పుకోవటానికి కూడా నాకు ఉండాడు. 10 మందికి తెలుసు. మరి నువ్వు చెప్పుకోవటానికి ఉండాడా? నీ డాడీ డాష్, మరి నువ్వు చెప్పుకునే వీలుందా నీకు? చెప్పుకునే ఉందా నీకు? మా నాన్న ఇదని పేరు తెలుసా నీకు? వాళ్ళు దగ్గర పెట్టుకుంటే మంచిది. లేదబ్బా, ఈ వీడియో విన్న తర్వాత మీకు రోషాలు పొడసుకొచ్చి అంచేటుగా వచ్చే పనికైతే ఏం చక్క వెళ్ళి ఈ వీడియోని తీసుకెళ్ళి మీరు స్టేషన్లో పెడితే వాళ్ళు నాకు ఫోన్ చేస్తారు, నేను వస్తా. సరేనా? వచ్చిన కాడి నుంచి ఫస్ట్ ఏం జరిగిన కాడి నుంచి నేనే నా వీడియోలన్నీ చూపించి తర్వాత మీరేం మాట్లాడింది, నీ కూతురు ఏం పెట్టింది కూడా మొత్తం నేను పట్టిస్తా. సరేనా? నేనైతే ఫ్రెండ్స్ ఇంతవరకు ఎవరిని కూడా తప్పుగా మాట్లాడదలుచుకోలేదు. కానీ నా భర్తని, నాకు తాళి కట్టిన భర్తని అన్నారు కాబట్టే నేను అంటున్నా. ఒకవేళ మీకుండాడో లేడో మీ మొగుళ్ళు ఎవరో నేను ఎత్తలేదు. అర్థమైందా? అసలు ఎవరెవరు మగోళ్ళు ఎవరో నేను ఎత్తలేదు. ఫస్ట్ నువ్వు ఎత్తిన తర్వాతనే నేను ఎత్తింది. అది గుర్తు పెట్టుకుంటే మీకు మంచిది. ఫ్రెండ్స్, నేను మళ్ళీ చెప్తున్నాను, వీళ్ళుగాంగా ఈ వీడియో చూసి మళ్ళీ ఏ రియాక్షన్ కాకుండా మనకెందుకు లేని వాళ్ళు సైలెంట్ అయిపోతే నేను కూడా ఇంకా ఆ ఎరి పుష్పం జోలి వెళ్ళను. మళ్ళీ చెప్తున్నా. లేదు వాళ్ళు మళ్ళీ రియాక్షన్ అయ్యి మళ్ళీ నాకేదో ఒకటి పెట్టి లేదా ఏం పెట్టినా నేనైతే రేపు టాంచి వీడియోలో వాళ్ళ కూతురు పెట్టిన మెసేజీలు, వాళ్ళ అమ్మ మాట్లాడిన మాటలు అన్నీ నేను రికార్డింగ్ అయితే ఇంకా లైన్లో పెట్టేస్తాను ఫ్రెండ్స్. అందుకనే మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళు మన జోలు రానప్పుడు మనం వాళ్ళ జోలు పోవటం కరెక్ట్ కాదని నేను ఇంతకుముందు వీడియోలో కూడా పెట్టాను. కాబట్టి మళ్ళీ అదే మాట ఇప్పుడు నేను చెప్తున్నాను ఫ్రెండ్స్ మీకు. కాబట్టి వాళ్ళు మన జోలు వస్తేనే మనం వాళ్ళ జోలు వెళ్తాం, వాళ్ళు మన జోలు రాకపోతే మనం వాళ్ళ జోలు వెళ్ళాం. కాబట్టి మళ్ళీ అడుగుతున్నా, ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ని టచ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్. అంతవరకు బాయ్.